అంటే ప్రతి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధికి ఇది ఒక బాధ్యతగా ఉండాలి. ఎందుకు క్రీడల్ని ప్రోత్సహించాలి. భారతదేశంలో క్రీడాకారులు పాపం ఎంతో కష్టపడి వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి మా వంతు సహకారం ఉండాలి. మాకు కూడా దానిపైన అవగాహన ఉండి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. సో స్పీకర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చారు. డెఫినెట్గా ఇది ఒక కొత్త స్ఫూర్తిని ఇస్తుంది. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ఈవెంట్స్ ఏర్పాటు చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. కూటమి ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంత క్రీడలకు ప్రోత్సహిస్తుంది. తప్పకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్లే గ్రౌండ్స్ అనేది డెవలప్ చేయాలి. అక్కడ ఉన్న రూరల్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి సాంప్రదాయబద్ధంగా ఆడే క్రీడలు వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసి మనం ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. దానిపైన తప్పకుండా రాబోయే రోజుల్లో చేస్తాం. క్రీడా మహోత్సవాలు 3 రోజుల పాటు జరిగే కార్యక్రమం ఈరోజు ప్రారంభం కావడం జరిగింది. ఎంతో పని ఒత్తిడి మీద ఉండే ప్రజాప్రతినిధులు ఆడవిడుపుగా 3 రోజుల పాటు అన్నీ వదిలేసి కొంత ఆనందంగా మళ్ళీ తన చిన్నప్పుడు ఆడిన ఆటలను మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకునే విధంగా ఈరోజు అనేక రకాలైన క్రీడలను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున దాదాపు 100 మందికి పైగా ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొంటున్నారు. ముందే మహిళలకు సంబంధించిన టగ్గాఫార్, పురుషుల టగ్గాఫారు, అదేవిధంగా మహిళా ప్రజాప్రతినిధులకు కూడా పోటీ జరిగింది. కానీ చాలా సంతోషం, మహిళా ప్రజాప్రతినిధులు టగ్గాఫార్లో పురుషుల మీద ఆధిక్యం సాధించడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు క్రికెట్ పోటీలు కూడా ప్రారంభమైనాయి. విధంగా మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి టీంకు మంత్రి అచ్చెన్నాయుడు గారి టీము మధ్య హోరాహోరీగా క్రికెట్ పోటీలు కూడా ప్రారంభం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఒక మంచి వాతావరణంలో ఈ క్రీడా పోటీలు ప్రారంభం కావడం చాలా సంతోషం. శాసనసభ నుంచి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు దీనిలో పాల్గొనకపోయినా శాసనమండలికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా అనేక మంది ఈ క్రీడా సంరంభంలో పాల్గొనడం సంతోషదాయకం. కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నీ కూడా మర్చిపోయి ఇలాంటి పోటీలు ప్రతి ఏటా జరపాలని ఆకాంక్షిస్తున్నాం. శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకు స్పోర్ట్స్ ఈవెంట్ జరపడం చాలా ఆనందంగా ఉంది. గత 15 రోజులుగా మరి కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలాగా బడ్జెట్ని కేటాయించడం, ఆ బడ్జెట్ పద్ధతుల మీద చర్చలు జరగడం, వేడిగా జరిగినటువంటి ఆ బడ్జెట్ పద్ధతుల తర్వాత ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ గేమ్స్ నిర్వహిస్తున్నందుకు మా ముఖ్యమంత్రి ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి, డిప్యూటీ స్పీకర్ మరి తిరుమలార్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజాసేవలో తలమునకలై ఉండే శాసనసభ్యులు అదేవిధంగా గత 15 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పటి నుంచో ఈ అసెంబ్లీ శాసనసభ్యులు క్రీడలు గేమ్స్ అన్నీ గతంలో కూడా ఉండేవి. వాటిని మళ్ళీ పునరుద్ధరించడం కోసం స్పీకర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పాత పద్ధతులన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. కొన్ని గత 5 ఏళ్లలో అసెంబ్లీలో ఏమీ జరగలేదు. శాసనసభ్యుల మధ్య క్రీడా స్ఫూర్తి కానీ, ఒక సోదర భావం కానీ అభివృద్ధి చేయడం కోసం, ఇతరులు కూడా కలిగి ఉండాలనే భావం కలిగి ఉండటం కోసం ఈ క్రీడలన్నింటినీ కూడా మళ్ళీ చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు ఈ స్టేడియం చూస్తుంటే కానీ, లేకపోతే అసలు రాష్ట్రంలో క్రీడల పరిస్థితి ఎలా ఉంది, గత 5 ఏళ్లలో ఎంత ధ్వంసం చేశారు అనేది అర్థమవుతోంది. మేము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, తద్వారా క్రీడల పట్ల ఆటల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకోవడం కోసం ఇది మొదటి అడుగుగా ఉండాలి. ఈరోజు ఇక్కడ శాసనసభ్యులు, అదేవిధంగా మహిళా శాసనసభ్యులు వీరందరూ కూడా వాళ్ళు ఆడగలిగినటువంటి ఆటల్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. తద్వారా ఒక స్ఫూర్తి రాష్ట్రంలో ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.